టెంపర్ సినిమా సంగతి ముందు పక్కన పెడితే గత 10 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక నుంచి ఫ్యాన్స్ కాలరెగరేసి సినిమాలు చేస్తానని చెప్పిన టైగర్ అలాంటి సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో టైగర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫ్యాన్సే కాదు, ఎన్టీఆర్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఆయన కూడా చెప్పుకొచ్చాడు. దేవరా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ట్రిపుల్ R, ఇప్పుడు దేవరా ఈ 7 చిత్రాల విజయంలో తనకు వెన్నంటి ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రుణం ఎన్నడూ తీర్చుకోలేనిదని అన్నాడు ఎన్టీఆర్. దీంతో 7 కాదు, టైగర్ ట్రిపుల్ హ్యాట్రిక్ తో అరుదైన రికార్డు చేయడం పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్. చెప్పాలంటే దశాబ్ద కాలంలో వరుసగా 7 హిట్లు కొట్టిన మరో హీరో లేడనే చెప్పాలి. వచ్చే 2 ఏళ్లలో మరో హిట్ తన ఖాతాలో వేసుకొని ట్రిపుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ లైనప్ అలా ఉంది. మరి ఇప్పటికే బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్నాడు తారక్. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా వార్ 2 రాబోతోంది. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అనగానే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయింది. అసలు ఈ సినిమాపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా సరే 100 కోట్లు రాబట్టే క్రేజీ కాంబో అది. కేజీఎఫ్, సలార్ సినిమాలు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్ నీల్ డిసప్పాయింట్ చేయడనే నమ్మకం అందరిలోనూ ఉంది. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్టు కాబట్టి ఆ లెక్క వేరేలా ఉండబోతోంది. కాబట్టి డబుల్ హ్యాట్రిక్ కాదు, వార్ 2, నీల్ సినిమాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టి టైగర్ సరికొత్త రికార్డు సెట్ చేయబోతున్నాడని చెప్పాలి.